Hello viewers, Namaste. Nenu Dr. Maitreyi, fertility expert, 49 Fertility Center, Kukatpalli, Hyderabad. ఈ రోజు మనము ఫాలోపియన్ ట్యూబ్స్ అంటే ఏంటి అండ్ వీటి ఇంపార్టెన్స్ ఏంటి, ఇన్ కేస్ వీటిలో బ్లాక్స్ ఉంటే ఫర్దర్గా ట్రీట్మెంట్ ఏం చేసుకోవాలి దీని గురించి తెలుసుకుందాము. నార్మల్గా ఫాలోపియన్ ట్యూబ్స్ అంటే గర్భాశయంకి అటు ఇటు ఉండే ట్యూబ్స్ని ఫాలోపియన్ ట్యూబ్స్ అంటాము. సో దీని ఇంపార్టెన్స్ ఏంటి అంటే అండాశయం నుంచి ఏదైతే అండం అనేది విడుదల అవుతుందో ఈ ఫాలోపియన్ ట్యూబ్ అనేది దాన్ని క్యాచ్ చేసుకోవాలి. ఆ సమయానికి భార్యాభర్త అనేది కలిసి ఉన్నప్పుడు కణాలు కూడా గర్భాశయం లోపల నుంచి వచ్చి ఈ ఫాలోపియన్ ట్యూబ్లో అండంతోని కలుస్తాయి. ఇలా కలిసిన తర్వాత చిన్న పిండం అనేది ఈ ట్యూబ్లో ఫామ్ అవుతుంది. అక్కడి నుంచి అది మళ్ళీ వచ్చి గర్భాశయంలో అతుక్కుంటే ప్రెగ్నెన్సీ అనేది పాజిటివ్ వస్తుంది. సో బేసికల్గా ఎంబ్రియో అనేది ఫస్ట్ ఫామ్ అయ్యేది ట్యూబ్లో. అందుకు ఈ ఫాలోపియన్ ట్యూబ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇన్ కేస్ ఒకవేళ బ్లాక్స్ ఉన్నాయి అంటే రీజన్స్ ఏంటి ట్యూబల్ బ్లాక్స్కి వెనకాల? ఫస్ట్ రీజన్ వచ్చేసి ఇన్ఫెక్షన్స్ అంటే ఏ రకమైన ఇన్ఫెక్షన్స్ ఉంటే ట్యూబ్స్లో బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు అంటే టీబీ ఇన్ఫెక్షన్, ట్యూబర్క్యులోసిస్. యూజువల్గా మన కంట్రీలో ఈ ట్యూబర్క్యులోసిస్ అనేది కొంచెం ఎక్కువ సైడ్ చూస్తుంటాము. ఆ టీబీ ఇన్ఫెక్షన్ వల్ల కూడా ట్యూబ్స్ అనేది బ్లాక్ అవ్వచ్చు. దానికి ఈ ట్యూబ్ అనేది చాలా ఫేవరెట్ స్పాట్ అనమాట. అక్కడ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ట్యూబ్లో ఉన్న లోపల చిన్న హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి, సీలియా అని, అవి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటాయి అన్నమాట. దానివల్ల కూడా లోపల బ్లాక్స్ ఏర్పడవచ్చు. నెక్స్ట్, వేరే ఇన్ఫెక్షన్స్ అంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్, అలాంటివి ఏంటి గొనోరియా, క్లమైడియా, ఇలాంటి ఇన్ఫెక్షన్స్ కూడా మనకి ట్యూబల్ బ్లాక్స్ కాజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్, ఇన్ఫెక్షన్స్ కాకుండా వేరే రీజన్స్ అంటే ఎండోమెట్రియోసిస్ అంటే గర్భాశయం లోపల ఉండే పొరని ఎండోమెట్రియం అంటాము. అది అక్కడే కాకుండా వేరే చోట్ల కూడా డిపాజిట్ అయినప్పుడు ఆ కండిషన్ని ఎండోమెట్రియోసిస్ అంటాము. సో ఈ ఎండోమెట్రియోసిస్ అనేది ఓవరీలో ఉంటే చాక్లెట్ సిస్ట్ ఓవరీ అంటాము. నెక్స్ట్, ట్యూబ్స్ చుట్టూ కూడా డిపాజిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇలా డిపాజిట్ అయినప్పుడు బయట నుంచి అతుకులు అనేవి ఫామ్ అవుతాయి. అలా అతుకులు అయినప్పుడు ట్యూబ్ అనేది కన్స్ట్రిక్ట్ అయిపోయి బ్లాక్ అవుతుంది. సో అండాశయం నుంచి వచ్చే అండం అనేది లోపల నుంచే కణాలు కలుసుకోకుండా ఒక మధ్యలో బ్లాక్ అనేది ఫామ్ అవుతుంది అన్నమాట. తర్వాత వేరే రకమైన రీజన్స్ అంటే చాలా ఆపరేషన్స్ ఏమన్నా ముందు అయితే, ఆపరేషన్స్ అంటే కొందరికి అపెండిసెక్టమీ ఆపరేషన్ అవుతుంది, ఏదన్నా కడుపులో గడ్డ ఉంది అని ఏమన్నా ఆపరేషన్ ఇలా అయినప్పుడు కూడా ట్యూబ్స్ బ్లాక్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. అండ్ ఇదే రీజన్ మనకి ఎప్పుడైతే ఇంకొక కారణం దేని చూడొచ్చు అంటే ముందు ప్రెగ్నెన్సీ ఆపరేషన్తో అయినప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీకి మళ్ళీ ఇలా ఏమన్నా మనం చూసే అవకాశము అనేది ఉండొచ్చు. సో ఈ అన్నిటి రీజన్స్ వల్ల ట్యూబల్ బ్లాక్స్ చూడొచ్చు మనము. తర్వాత ఇన్ కేస్ బ్లాక్ ఉందా లేదా అని తెలుసుకోవడం ఎలా? సో దీనికి వచ్చేస్తే ట్యూబల్ పేటెన్సీ టెస్ట్ అనేది రెండు రకాలుగా చేసుకోవచ్చు. ఒకటి వచ్చేసి హెచ్ఎస్జి, హిస్టెరోసాల్పింగోగ్రఫీ అంటాము. ఇది ఏం చేస్తామంటే గర్భాశయం లోపలికి ఒక డై అనేది పాస్ చేసి ఆ పొట్టది ఎక్స్రే తీసుకుంటాం. ఎక్స్రే తీసినప్పుడు ట్యూబ్స్ అనేవి మనకి ఆ ఎక్స్రేలో విజువలైజ్ అవుతాయి. సో దాంట్లో ఏమన్నా బ్లాక్ ఉందా లేదా అనేది మనకి తెలుస్తుంది. వేరే రకమైన టెస్ట్ ఏంటి అంటే డై పాస్ చేయకుండా గర్భాశయం లోపలికి సెలైన్ పాస్ చేస్తాం. సెలైన్ పాస్ చేసి ఆ సెలైన్ అనేది ట్యూబ్స్లో నుంచి బయటికి వస్తుందా లేదా అనేది స్కాన్ ద్వారా చూస్తాము. అలా మనకి దాని ద్వారా కూడా ఏమన్నా బ్లాక్స్ ఉన్నాయా లేదా అనేది తెలుస్తుంది. కాకపోతే ఈ రెండు టెస్ట్లు అనేది 100% గోల్డ్ స్టాండర్డ్ టెక్నిక్ అనేది కాదనమాట. ఇన్ కేస్ దీంట్లో బ్లాక్ ఉన్నాయంటే కొన్నిసార్లు బ్లాక్ లేకపోయినా కానీ బ్లాక్ ఉంది అన్నట్టుగా కనబడవచ్చు. సో 100% మనకి తెలియాలి అంటే లాప్రోస్కోపీ. కాకపోతే ఈచ్ అండ్ ఎవ్రీ పేషెంట్కి లాప్రోస్కోపీ అనేది చేయాల్సిన అవసరం లేదు. కొందరిలో వేరే అసోసియేటెడ్ కండిషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఎండోమెట్రియోసిస్ అని, ఇంకా వేరే ఏమన్నా ఫైబ్రాయిడ్, ఇలాంటి వాళ్ళకి మనం లాప్రోస్కోపీ అనేది సజెస్ట్ చేసుకోవచ్చు. ఆ లాప్రోస్కోపీలో మాత్రము ట్యూబ్స్ అనేవి ఎలా ఉన్నాయి అనేది డైరెక్ట్గా కంటికి కనపడతాయి. ఏమన్నా ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉందా, వాప్ ఏమన్నా వచ్చాయా, అలాంటి కండిషన్స్ ఏమన్నా ఉంటే చూడొచ్చు. అండ్ ఎట్ ద సేమ్ టైం క్లియర్ అయ్యే బ్లాక్స్ అంటే లాప్రోస్కోపీ ద్వారా క్లియర్ అవ్వచ్చు. ఇన్ కేస్ వన్ సైడే ట్యూబ్ బ్లాక్ ఉంది,
సో ఇలాంటి వాళ్ళకి ఏ రకమైన ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు. ట్రీట్మెంట్ విషయానికి వచ్చేసి ఒకటే సైడ్ బ్లాక్ ఉంటే ఫస్ట్ ఐయుఐ పద్ధతి ద్వారా కూడా ట్రై చేసుకోవచ్చు. ఐయుఐ పద్ధతి అనేది వాళ్ళ ఏజ్, హస్బెండ్ ఫ్యాక్టర్ ఇవన్నీ చూసి ఎన్ని సైకిల్స్ ఆఫ్ ఐయుఐ ట్రై చేయొచ్చు అనేది నిర్ణయించుకోవాలి. తర్వాత ఈ ఐయుఐ ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చింది అంటే ఓకే, ఇలా రావట్లేదు అండ్ ఇంకొక రీజన్ ఏమన్నా కానీ 2 సైడ్స్ ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయి అనుకోండి, 2 సైడ్స్ ట్యూబ్స్ బ్లాక్ ఉంటే అప్పుడు వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది ఐవీఎఫ్ పద్ధతి. ఐవీఎఫ్ ద్వారా ప్రెగ్నెన్సీ అనేది వచ్చే అవకాశాలు అనేవి ఉంటాయన్నమాట. ఐవీఎఫ్ అనేది 2 సైడ్ బ్లాక్ ఉన్న వాళ్ళకి ఎందుకు చెప్తున్నాము, ఎందుకు అంటే ఇప్పుడు అండాశయం నుంచి అండాలు అనేవి బయటకి తీసుకుంటాం, స్పర్మ్స్తోని బయటే కలుపుతాం, ఎంబ్రియో బయట రెడీ అవుతుంది. సో ట్యూబ్ బ్లాక్ ఉండడం వల్ల ఇదంతా లోపల జరగట్లేదు కాబట్టి ఈ ప్రొసీజర్ అంతా మనం బయట చేసి ఆ ఎంబ్రియోని డైరెక్ట్గా గర్భాశయం లోపలికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. సో ఇలా ట్రాన్స్ఫర్ చేసినప్పుడు సక్సెస్ అనేది 65% ఉంటుంది. సో మనకి ట్యూబల్ బ్లాక్స్కి వేరియస్ రీజన్స్ అనేవి ఇవన్నీ ఉండొచ్చు. దాని తర్వాత ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా చాలా ఉంటాయి. సో ట్యూబ్ బ్లాక్ ఉంది అనగానే ప్రెగ్నెన్సీ అసలు రాదు అన్న కండిషన్ కూడా ఏమీ లేదు. ప్రతి ఒక్క కండిషన్కి ఆల్మోస్ట్ ట్రీట్మెంట్స్ అనేవి అవైలబుల్ ఉంటున్నాయండి. ఈవెన్ ట్యూబల్ బ్లాక్స్ ఉన్నా కానీ ఏదో ఒక రకమైన ట్రీట్మెంట్ ద్వారా ప్రెగ్నెన్సీస్ అనేది రావచ్చు. థ్యాంక్ యూ. Hi, this is Taman. Hi, this is Shraddha Das. Hi, I'm Priyadarshi. నేను మీ ఆది. Hi, I'm Kashish Vora. Hi, నేను మీ శ్రీ విష్ణు. Hi, this is Aditya. Hi, this is Naganvesh. Please subscribe to Social Post. Please subscribe to Social Post. Please subscribe Social Post. Please subscribe to Social Post. Please subscribe to Social Post.